ఈ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలుసు. ఈ చంద్రబాబు దగా పాలనను మేము ఎండగడతాం. ఈ చంద్రబాబు ఏమేం చేస్తున్నాడో అవినీతులన్నీ మేము బయట పెడతాం. ఈ కూటమి సర్కారును బట్ట బయలు చేస్తామని చెప్పి జగనాల్ సార్ ఒక మాస్టర్ ప్లాన్తోని ముందరకు పోయేటట్టుగా ఆలోచన చేసిండట. ఆగో ఉన్నట్టుండి జగనన్న ఏం ఆలోచన చేసిండు, గంతగానం అసలు కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టే అనే డౌట్ అని మనం మీకు కొట్టింది కదా, నాకు కూడా కొట్టింది. అందుకనే వార్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక వైఎస్ఆర్సీపీ విస్తృతంగా సమావేశాలు గట్టిగానే నడిపిస్తున్నదయ్యా. ఇక ఆ పార్టీ పెద్ద అయినటువంటి జగనాల్ సారు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు గట్టిగానే ఎత్తున్నాడు. ఏ మాత్రం తగ్గేదేలే అనుకుంటా ముందరికి పోయే ప్రయత్నాలు షురూ చేసిండయ్యా జగనాల్ సారు. ఇక ఇంట్లో భాగంగా ఎన్నికల టైంలో చంద్రబాబు సారు చాలా గ్యారంటీలు ఇచ్చిండు కదా. ఇక ఇచ్చిన గ్యారంటీలు హామీల పని ఎందాక వచ్చిందని చెప్పి నిలదీసే పని ముందరేసుకున్నారు జగనాల్ సారు. ఇక అంతేకాకుండా ఈ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పురాగా చేసుకున్న సుత ఇంకా అమలు చేయకపోవటాన్ని, పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవటాన్ని పబ్లిక్లని ఎండగట్టేటట్టుగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే పేరుతోని చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేసుకుంటా ఇక చంద్రాల్ సార్ను ముద్దాయిగా మందిలో నిలబెట్టేందుకు 5 వారాల పాటు బృహత్తర కార్యక్రమం అంటే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండయ్యా జగనాల్ సారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన చేసి క్యూఆర్ కోడ్ను కూడా ఆవిష్కరణ చేసిండయ్యా. వీటన్నిటిని ఏదైతే కూటమి సర్కారు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని అలా చేర్చేటట్టుగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర ఆఫీస్ ఉన్నది కదా, ఇంకా అందులో అయినటువంటి మీటింగ్ లా పెద్ద ఎత్తున చాలా మంది అధికారులతోని, నాయకులతోని, కార్యకర్తలతోని, జగనన్న అభిమానులతోని సమావేశమైన వైఎస్ జగన్ సారు కీలకంగా మాటలు గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతున్నది. ఇంకా గింత తక్కువ టైంలలో ప్రభుత్వం మీద గింత వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందో మనం ఏనాడు చూడలేదు, చూడబోము కూడా. ఇంకా అంత తక్కువ కాలంలోనే గింత దారుణమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఈ కూటమి సర్కారును మనం ఎండగట్టాలి, ఎదురీదాలి, వాళ్ళు చేసే పనులను మనం తిప్పికొట్టాలని గట్టిగానే కార్యాచరణకు రూపాంతరం చేసిండట జగనాల్ సారు. గింతగానం వ్యతిరేకతను కూటమి సర్కారు మూటగట్టుకుంటుంటే ఈ వ్యతిరేకతల మధ్య పబ్లిక్ మంచి చేయాల్సింది పోయి పబ్లిక్ ను తప్పుదో పట్టిస్తున్నాడు ఈ చంద్రబాబు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు అణచివేతను మనం కల్లారా చూస్తున్నాం. రెడ్ బుక్ పాలన కల్లారా మనకు కనబడుతున్నది. గత వైఎస్ఆర్సీపీ అంటే మన పాలనలో ప్రభుత్వం పబ్లిక్ మధ్యన మనం మంచి సఖ్యతతోని మిగిలినాం. మనం 5 ఏళ్ల పాలనలలో ఎటువంటి వివక్షను చూపించలేదు. మనం అనుకున్నట్టుగా ఇచ్చిన హామీల ప్రకారం పబ్లిక్ పథకాలు అందేటట్టు సమర్థవంతంగా నెరవేర్చినాం. ఆ ఘనత శిర్పు వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉన్నది. తరతమ మన అనే భేదాలను చూడకుండా అందరికి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి అందేటట్టు చేసినాం. కానీ ఇప్పుడు నడుతున్నది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళు విచ్చడవిడిగా అన్యాయాలు చేస్తున్నారు అని చెప్పి ఇట్లా 1 కాదు 2 కాదు అబ్బో కూటమి సర్కార్ మీద నిప్పులే జరగబట్టిండయ్యా జగనాల్ సారు. కాకపోతే జగనాల్ సారు మీటింగ్ పెట్టి అన్ని ముచ్చట్లు మంచిగానే చెప్పిండు కానీ చూసినోళ్ళు మాత్రం ఇది ఇన్నోళ్ళు మాత్రం మరి ఉన్నట్టుండి గీనాదం ఎందుకు ఎత్తుకుంటున్నావయ్యా, నీ బండి చక్రాల కింద పడి నలిగి జీవి తీసుకున్నటువంటి సింగయ్య మరణాన్ని పక్కదో వట్టించేతందుకేనా అని చెప్పి కారెడ్డాలాడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు.